అల్లుడంటే చాలు అంకర్తాడు కూడా నిల్చుంటది అన్నట్టు అధికారం ఉన్నోళ్ళంటే చాలు అధికారులంతా వంగి దండాలు పెట్టుకుంటా మరీ ఎదురొస్తారు. పవర్కున్న పవర్ వస్తుంటుంది మళ్ళీ. అందుకే అంబేద్కర్ సారు పొలిటికల్ పవర్ ఇస్ అ మాస్టర్ కి అన్నాడు. ఇప్పుడు ఈ ముచ్చటెందుకంటే దేశానికి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు దాటినా ఇంకా కరెంటుకు నల్లా నీళ్లకు ఆర్టీసీ బస్సుకు నోసుకొని ఊర్లు మస్తుగానే ఉన్నాయి కదా. అదే మారుమూల పల్లె నుంచి ఎవరన్నా మంత్రో పెద్ద పదవి వస్తే రాత్రికి రాత్రి అన్నీ మారిపోతాయి గిట్లా. ములుగు ఎమ్మెల్యే సీతక్కకు మంత్రి పదవి వరించగానే అక్కోల ఊర్లే అభివృద్ధి పనులు శకశక ఉరుకులు పెడుతున్నాయి పో. ఇక ఆఫీసర్లు అయితే ఉరుకులు పరుగులతోటే అక్కోళ్ళ ఊర్లే అభివృద్ధికి బాటలు వరుస్తురు. 75 ఏళ్ల చరిత్రలో ఎన్నడూ ఆర్టీసీ బస్సు అని జాగలకి ఇప్పుడు పల్లె వెలుగు బస్సు మారుమూల పల్లెలకు రయ్యి రయ్యమని పోతున్నది. ములుగు మండలం జగ్గన్నపేట సీతక్కోళ్ళ సొంతూరు. ఇన్నొద్దులు ఆ ఊరికి బస్సు సౌలతే లేకుండే. అభివృద్ధి అంటే ఏందో తెలియని మారుమూల పల్లె. कार गराज नेटवर्क ग्रेट, क्लेम कवर ग्रेट, प्राइस वेट वाह प्राइस भी ग्रेट. टाटा AIG कार इंश्योरेंस ट्रस्टेड नाम, फैंटास्टिक नाम. అసొంటిది ఇప్పుడు సీతక్క మంత్రి కాగానే ఆర్టీసీ బస్సు పీ పీ పని ఆరను కొట్టుకుంటూ పోయింది. ములుగు నుంచి మదనపల్లె, జగ్గన్నపేట, చింతలపల్లె, పత్తిపల్లె మీదికెళ్ళి పొట్లాపూర్ వరకు ఆర్టీసీ బస్సును రోజుకు 3 ట్రిప్పులు నడిపిస్తున్నారు ఆఫీసర్లు. సమైక్యాంధ్రాలే కాదు, మొన్నటిదాకా కూడా ములుగు జిల్లా ఏజెన్సీలు ఉన్న చాలా ఊర్లకు ఇప్పటికీ ఆర్టీసీ బస్సు గతే లేదు. ఇక ఆ మారుమూల పల్లెల పొంటి ఉన్న జనం మండలాలకు రావాలన్నా జిల్లా కేంద్రాలకు పోవాలన్నా ఆటోలు లేకుంటే ప్రైవేట్ బండ్లనే వచ్చిపోయేటోళ్ళు. ఏండ్ల సంధి మా పల్లెల పొన్న ఆర్టీసీ బస్సు నడుపురి సార్లు అని జిల్లా కలెక్టర్లకు మంత్రులకు జనం అంతా ఆర్జీలు పెట్టుకున్నారు. కానీ ఒక్కలంటే ఒక్కరు కూడా పట్టించుకున్న పాపాన పోలేదు ఇదివరకు. సీతక్క కూడా చాలా సార్లు ఆఫీసర్ల మొర పెట్టుకున్నదట మా ఊరికి ఓ బస్సు నడుపురని. కానీ ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండే అప్పుడు అధికారులు కూడా బేఖాతరు చేసిరట. కానీ సీతక్క మంత్రి కాగానే వాళ్ళ ఊరికి ఇక వాళ్ళంతటా వాళ్ళే ఆర్టీసీ బస్సు చేసిరు. ఇప్పుడు 8 ఊర్ల పొంటి ఆ బస్సు రోజుకు 3 ట్రిప్పులు కొడుతున్నది. కీ కీ కానీ ఆరను కొట్టుకుంటా ఆర్టీసీ బస్సు ఊర్ల పొంటి పోయే వరకు జనమంతా పరిశాన్ అయ్యారట. సీతక్క వాళ్ళనే బస్సు వచ్చిందని తెలుసుకొని ఇక మస్తు సంబరపడుతున్నారు. మధ్యకాలంలో మొత్తానికి బస్సు లేక బస్సు సౌకర్యం లేక ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మాత్రం నడవడం మంచి అభిప్రాయం. ఇక్కడికి ఇదివరకు బస్సు రాకపోయేది, ఆటోలలోనే వెళ్ళేది. ఇప్పుడు మాత్రం మొన్నటి నుండి బస్సు వస్తుంది. సీతక్క ఎమ్మెల్యే అయినా కావండి. మరి ఇన్నొద్దులు ఇదే పని ఎందుకు చేయలేదంటే పడతలేవని నడపలేదట. ఇప్పుడు ఎట్లా పడుతున్నాయో కానీ బస్సు నడుపుడు అయితే సంతోషమే. ఎందుకంటే ఆర్టీసీ బస్సు వచ్చిన ఊరిని అభివృద్ధికి గుర్తుగా చెప్పుకుంటారు కదా.